లో నుండి వారిని నిత్యము రక్షించదువు. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఆమెన్. కుడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి పులుకూరి ఇమాన్యుయల్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. 6:10 వరకు సమయం మీకు ఉంటుంది. ఇంకా ఒక 5 నిమిషాలు ముందుగా అయినా ముగించవచ్చు, 6:05కైనా పర్వాలేదు. తర్వాత మరి అంతిమ పలుకులు ధనరాజయ్య గారు చెప్పి మరి ప్రార్థన చేసుకుని 6:15కి మనం తెలుగు సెక్షన్ ముగించుకుని హిందీ సెషన్లోకి వెళ్తాము. కాబట్టి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని దేవుని వాక్యాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాతకాలపు వేళలో దేవాతి దేవుడు మరొక నూతన శుభదినాన్ని దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహింపజేసి తిరిగి వాక్యంలో చదువుట ఎందును దేవుని సన్నిధిలో గడుపుటకు దేవాతి దేవుడు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపజేశాడండి. రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ధైర్యుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ అత్యున్నతమైన నామమునకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి నామములో మీ పాద సన్నిధిలో గడుపుటకు అల్పులమైన మాకు ఇచ్చిన గొప్ప ఘనతకై స్తోత్రం. తిరిగి ప్రభు మరొక నూతన దినాన్ని, నూతనమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం. సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించేది. మృతులు నిన్ను స్తుతించలేరు. సజీవులుగా ఉన్నటువంటి మమ్మల్ని ప్రభు, సజీవుడైనటువంటి నిన్ను ఆరాధించటానికి, మహిమపరచటానికి, నీ సన్నిధిలో కూడుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకై, తరుణం కొరకై స్తోత్రం. నీ బిడ్డలు ప్రభా, ఈ జూమ్ మీట్ ద్వారా అనేక స్థలాలు, అనేక ప్రాంతాలు తండ్రి ప్రార్థించుట, పాటలు పాడుట, బైబిల్ చదువుట, వాక్యం వినుటందు మీరు శ్రద్ధ కలిగి తండ్రి మాకు అనుగ్రహింపజేసిన విధానం కొరకై స్తోత్రములయ్యా, స్తోత్రములు. తిరిగి ప్రభా గిద్యోను గురించి కొంత ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాట్లాడండి. గిద్యోనులో ఉన్నటువంటి ధైర్యం, గిద్యోనులో ఉన్నటువంటి మీరు మాట్లాడిన మాటలు, తండ్రి ఎలాగూ పరాక్రమం కలగ జీవించాడో, ధైర్యంగా వెళ్ళాడు, అటు విషయాలు మేము ముందు తండ్రి గిద్యోను గురించినటువంటి ధ్యానాలు మీరే తలంపులను మీరు అనుగ్రహింపజేస్తూ ఉన్నకై గణపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామంలో అటు వేడుకుంటూ ప్రార్థిస్తూ నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమ, మరోసారి చేరవచ్చిన మీ అందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. గడిచిన వారంలో గిద్యోను గురించినటువంటి ఆలోచన చేశాం. అలాగే దేవుని బిడ్డలకు, అలాగే దేవుని బిడ్డల మీద వారు ఏ విధంగా ఆధిపత్యాన్ని చెలాయించారో, ఎలాగూ ఉండేవారో, ఎలాగూ ఉండవలసి వచ్చిందో, దాని కారణాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం, విన్నాం.
తిరిగి గిద్యోను గురించినటువంటి ఆలోచన మనం చేస్తూ ఉండగా ఒక 2-3 వారాలు ఈ 3 అధ్యాయాలు ఉన్నటువంటి సంగతులనే మనం ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయాల గురించినటువంటి ధ్యానాలు మనము ఆలోచన చేద్దాం. తిరిగి ఈ రోజు కూడా, ఈ వారంలో కూడా గిద్యోను గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న విధానాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 12వ వచనంలో మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు గిద్యోను గురించినటువంటి మాటలు ఇందులో మనకు కనపడతాయి. 11వ వచనం నుండి మనకు కనపడతాయి. 11వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోనాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరిగా ఇండునట్లు గానుగా చాటున గోధుమలను దిల్లిగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడైనాడని అతనితో అనగా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనము 2 వచనాలను మనం చదువుకున్నాం. ఈ 2 వచనాలలో మనం 2 మాటలను మనము గమనించాలి. మొదటి వచనములో 11వ వచనములో గిద్యోను ఎక్కడ ఉన్నాడు, గిద్యోను ఎక్కడ ఉన్నాడు, గిద్యోను ఏ స్థితిలో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అనే మాట మనం చదువుతూ ఉన్నప్పుడు 11వ వచనం ఆఖరి భాగములో గిద్యోను మిద్యానీయులకు, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా అనే మాట మనకు కనపడుతూ ఉంది. మరుగైయున్న గిద్యోను, ఎక్కడో దాగుకొని ఉన్న గిద్యోనును, లేక భయముతో ఉన్నటువంటి గిద్యోనును ఇక్కడ మనం గమనిస్తాం. అలాగైతే 12వ వచనంలో ఒక చక్కటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా అనే మాట మనం గమనిస్తాం. ఇక్కడ మానవునిగా గిద్యోను కనపడుతూ ఉన్నాడు. దేవాతి దేవుడు ఆ గొప్ప మానవుని ఎంత గొప్పగా ఆయన పిలుస్తూ ఉన్నాడో కూడా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈయన గానుగ చాటున భయపడి దాగుకొని తన పంటను కాపాడుకోవటానికి, తన ధాన్యాన్ని తన ఇంటికి చేర్చుకోవటానికి ఆయన మరుగైనాడు. లేకపోతే గానుగ చాటున దాగుకొని గోధుమలు ఆయన పనిచేస్తూ ఉన్నాడు, తుల్లగొడుతూ ఉండగా అనే మాట. దేవుని చిత్తములో ఎవరైనా ఉన్నారు అంటే, దేవుని ప్రణాళికలో ఎవరైనా ఆయన చిత్తములో ఉన్నారు అంటే, వారిని దేవుడు ఏ రూపంలోనైనా దేవాతి దేవుడు వారిని ఎన్నుకొని ఏర్పాటు చేసే స్థితి మనకు కనపడుతూ ఉంది. వారి ఎడల పని జరిగించాలి అంటే దేవుడు వారిని ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని, దేవుడు అప్పగించినటువంటి పనిని వారు చేయాలి అనేటువంటి ఆలోచన, వారు చేయగలరు అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో, ఎవరి మీదైతే ఉంటుందో దేవాది దేవుడు వారిని ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే బైబిల్ గ్రంథంలో అనేక ఉదాహరణలు మనకు కనపడుతూ ఉన్నాయి. అనేక సాక్షాత్కరమైనటువంటి వాక్యాలు కూడా మనకు కనపడతాయి. నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో, నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. అక్కడ ఒక చక్కటి మాట మనకు కనపడుతుంది. మోషే అంటూ ఉన్నాడు, నేను ఎంతటి వాడు. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును, ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును
ఎంతటి వాడనని దేవునితో అనగా. ఆమెన్. దేవునికి స్తోత్రం. దేవుడు మోషేను పిలిచినప్పుడు, దేవుడు మోషేను ఎన్నుకున్నప్పుడు, దేవుడు పిలుస్తూ ఉండగా నిన్ను పలాని వారి దగ్గరికి పంపిస్తాను అంటే మోషే అన్నాడు, నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను. అంతకంటే మోషే ఎలాంటి వాడో బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఎలాంటి వాడు అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఐగుప్తులో ఉన్న సకల విద్యను అభ్యసించినటువంటి వాడు. ఆయన నైపుణ్యం కలిగినటువంటి వాడు. సకల విద్యలు అభ్యసించాడు. ఒక రాజుగా ఉండవలసినటువంటి ఆధిపత్యాన్ని, ఒక రాజు చేయవలసినటువంటి మాటలన్నీ లేక ఆ వాటన్నిటిని జరిగించవలసినటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు. అయితే దేవుడు మోషేను పిలిచాడు. దేవుడు మోషేను పిలిచినప్పుడు, దేవుడు మోషేను పిలుస్తూ ఉన్నప్పుడు, అయ్యా నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను అనే మాట మనకు కనపడుతూ ఉంది. అలాగైతే నేను ఎంతటి వాడను అన్నటువంటి మాటలోనే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం నెరవేర్చబడుతుందని బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. నేను ఆ ప్రజలను నడిపించగలనా, నేను వారితో ఉండగలనా, వారి ముందు నేను నడవగలనా, ఆ ప్రజానికానికి నేను నాయకుడిగా నడిపించగలనా, నేను ఎంతటి వాడను, నేను ఎంతటి వాడను అనే మాట మనకు కనపడుతూ ఉన్నప్పుడు, దేవుడు ఆ మోషేలో నుండి దేవుడు ధైర్యాన్ని ఇచ్చి దేవుడు నడిపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆయన ఆ మాటలో నుండి దేవుడు ధైర్యపరిచి, నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను, మీ అన్నయ్యన అహరోను ఉన్నాడు అనేటువంటి మాటలు ఆయనకు తోడుగా ఇచ్చి మోషేను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాలు మనమన్నీ ఎరిగినటువంటి వారమే. అలాగైతే గిద్యోను విషయంలోనికి వచ్చేసరికల్లా గిద్యోను కూడా ఒక చక్కటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఆయన పిరిగితనంతో ఉన్నాడు, భయముతో ఉన్నాడు. దేవుడు గిద్యోనును ఆయన ఎన్నుకున్నాడు. అంతకుముందే 7 సంవత్సరాలు వారు మిద్యానీయుల చేతిలో నలిగిపోతూ ఉన్నారు, భయముతో ఉన్నారు. వారిని విడిపించటానికి దేవుడు గిద్యోనును ఆయన ఎన్నుకుంటూ ఉన్నప్పుడు, దేవుడు గిద్యోనును ఎన్నుకున్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉండగా ఆయన భయములో ఉన్నాడు. గిద్యోనులకు భయపడి దాగుకున్న ఆయనలో నుండి ఒక ధైర్యాన్ని ఇచ్చి దేవుడు అంటూ ఉన్నాడు కదా, గిద్యోను గురించిన ఒక సంగతి మనం గమనిస్తే, పరాక్రమం గల బలాఢ్యుడా. ఆయన శక్తి గిద్యోనుకు తెలియదు. ఆయన బలం, ఆయన ఏంటో, ఆయన బలం ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన ఉన్నతమైనటువంటి స్థానం ఏంటో గిద్యోనుకు తెలియదు. కానీ దేవుడు ఆయనలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని, ఆ పరాక్రమం కలిగినటువంటి వాడిగా ఆలోచించి ఆయన ఎరిగినటువంటి వాడు కాబట్టి ఆయన్ను ఇలాగూ పిలుస్తూ ఉన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా. గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ఆయనలో భయం ఉంది. ఆయనలో శత్రువులకు భయపడే భయం ఉంది. కానీ దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు, దేవుడు ఆ వ్యక్తిని లేక గిద్యోనును గమనించినప్పుడు, గిద్యోనులో దేవునికి ఏం కనపడింది అంటే, ఆయన పరాక్రమం గల బలాఢ్యుడు అని దేవుడు ఆలోచించాడు. కనపడింది, ఆయనలో పరాక్రమం ఉంది అనేటువంటి ఆలోచన దేవుడు ఎన్నుకున్నాడు. అయితే మానవునిగా మనలో బలహీనతలు, మనమేమి చేయలేం, మనమేమి చేయలేం, నా చేత కాదు అనేటువంటి ఆలోచన ఉంది. కానీ దేవునిలో మనలో ఉన్నటువంటి ఆ శక్తి ఏంటో దేవుడు మనకిచ్చి, ఆ బలం ఇచ్చి, ఆ వాక్కునిచ్చి, దేవాది దేవుడు మనములను ఆయన ముందుకు నడిపించేవాడిగా మనకున్నాడు. మన శక్తి ఏంటో మనకు తెలియదు, మన బలం ఏంటో మనకు తెలియదు. కానీ దేవునికి మనలో ఉన్నటువంటి బలం తెలుసు, మనలో ఉన్న శక్తి తెలుసు. మనలో ఎలాగ నడిపించాలో, ఎలాగ నడవగలమో కూడా దేవునికి తెలుసు అండి, దేవునికి తెలుసు.
అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాట్లు చేసుకున్నాడు. తన పనిని ఆయన చక్కగా నెరవేర్చాడు. అపోస్తలుడైన పౌలును చూడవచ్చు, అనేక మందిని సాదృశ్యంగా మనము చూడవచ్చు. అనేక మంది స్త్రీలను కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదండి. అలాగైతే దేవునిలో మనలో భయం ఉంది. దేవుడు మనకు శక్తినిచ్చేవాడు, మనకు బలాన్నిచ్చేవాడు. మనము దాగుకున్న దేవాతి దేవుడు తన పని జరిగించటానికి ఏదో ఒక విధానంలో దేవాతి దేవుడు మనల్ని ముందుకు నడిపించేవాడు. మన ముందు అనేక మంది ఆనాడు మిద్యానీయులు ఇశ్రాయేలులకు శత్రువులుగా ఉన్నారు. ఈనాడు అనేక మంది జనాంగాలు మనకు వ్యతిరేకంగా అనేక మంది ఉన్నారు. వాక్యం చెప్పాలి అంటే భయం, కరపత్రాలు పంచాలి అంటే భయం, జనాల మధ్యకు వెళ్ళి యేసు ప్రభుని గురించినటువంటి సంగతులు చెప్పాలి అంటే భయం. నిజమే, ఈనాడు ఆ విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం, ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సంగతులు చెబుతూ ఉన్నప్పుడు వారు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఎంతగా భయపెడుతూ ఉన్నారు. అనేక మంది ఒక్కరిద్దరుగా వెళితే వారు సాతాను ఆలోచన కాబట్టి అక్కడికక్కడే అనేక మంది సంఖ్యలుగా కూడి, లేక పెద్ద సంఖ్యగా కూడి వారు తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు మనలో ఉన్న శక్తి, దేవుడు మనలో ఉన్న బలాన్ని ఎరిగి దేవుడు ఆయన రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు అల్పులమైన మనకు దేవుడు అనుగ్రహింపజేశాడు. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్న మాట, చెబుతున్న ధైర్యం ఏంటంటే, అయ్యా పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని ఆయన పిలుస్తూ ఉన్నప్పుడు ఆ కింది వచనంలో ఒక మాట ఉంది, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అతనితో అనగా, దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడై ఉండగా నరమాత్రుడు ఏం చేయగలడు? దేవుడే తోడుగా ఉన్నాడు. భయముతో దాగుకున్నాడు, భయపడుతూనే తన ధాన్యాన్ని తాను కాపాడుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, కానీ దేవుడు అన్నాడు, నేను నీకు తోడై ఉందను. 13వ వచనములో మనం చదివితే, గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు గిద్యోను ఒక ప్రశ్న, చక్కగా ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదేంటి మాకు ఎలాగూ సంభవించను? దేవుడు మాకు ఐగుప్తులో నుండి దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఏమాయను? దేవుడు మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని ఆయన అప్పగించను. ఇక్కడ దేవునితో ప్రశ్నిస్తున్నటువంటి గిద్యోనును మనం చూస్తాం. నిజమే, మనం బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఇబ్బందులో ఉన్నప్పుడు, దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మనకు శ్రమలు బాధలు వచ్చినప్పుడు దేవునితో అనటం ఆనవాయితే. ఎందుకంటే మానవులుగా, దేవా నేను దైవ సేవ చేస్తూ ఉన్నాను, నీ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, ఉదయం లేచినప్పటి నుండి సాయంకాలం వరకు నీ సన్నిధిలో గడుపుతూ ఉన్నాను, అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను, నేను నా కుటుంబం. అయితే మాకు ఇలాంటి శ్రమల, మాకు ఇలాంటి బాధల, మాకు ఇలాంటి వేదనల, మాకు ఇలాంటి శ్రమలు వస్తూ ఉన్నాయి,
మేమేం చేయాలయ్యా, నిజంగా మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం కదా, నిజంగా నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం కదా అని మానవులుగా ఆవేదన మనము వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆ వ్యక్తపరిచిన గిద్దోనును కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే దేవుడు శ్రమలు రాకుండా ఉండవు. యోబు భక్తుడు ఒక చక్కటి మాట అంటూ ఉన్నాడు కదా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం అనుకుంటా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనే మాట యోబు గ్రంథములో మనం చూస్తాం. ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి, సంతానం పోయింది. అన్నీ పోయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో దేవుని ఏమీ అనకుండా, దేవుణ్ణి ఏమీ పల్లెత్తు మాట అనకుండా, ఆస్తి ఇచ్చినవాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చినవాడు దేవుడు, సంతానాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడే కదా. ఈ మూడు దేవుడు ఇచ్చాడు, ఈ మూడింటిని దేవుడు తీసుకున్నాడు. దేవుని నామమునకు స్తుతి కలుగునుగాక అని పలికాడు. సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఆ విశ్వాసంలో కూడా ఎంత ధైర్యము. అన్ని ఒక్క విషయములో మనము నష్టపోతే ఎంత బాధను వ్యక్తపరుస్తామో, ఆయన 3 విధాలుగా నష్టపోయాడు. తన నోటి నుండి ఏ మాట అయినను పలకకుండా సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ముందుకు వెళుతూ దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక, దేవునికే చెల్లునుగాక అనే మాట మనము ఆ యోబు భక్తుల గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగలడు, దేవుడు ఏదైనా మార్చగలడు, దేవుడు ఏ పరిస్థితిలోనైనా మనతో ఉండి ఆయన నడిపించగలడు, నడిపిస్తూ ఉన్నటువంటి వాడు దేవాది దేవుడు. అలాగైతే గిద్యోనుతో దేవుడు అన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా, దేవుడు యెహోవా మీకు తోడై ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే ఆ వ్యక్తి, సంఘం, కుటుంబం, సమాజం ఏదైనా చేయగలరు. దేవుడు తోడు లేకుండా మనం ఏది తలపెట్టినా, ఏది ఆలోచించినా, మానవులుగా జ్ఞానము కలిగి, డబ్బు ఉండి, హోదా ఉండి ఏదైనా చెయ్యాలి అంటే కొద్ది దినాలు జరుగుతుంది, కొద్ది దినాలు ఆగిపోతూ ఉంది. కానీ దేవుని చిత్తం ఆలోచించి, దేవుని ప్రణాళిక మన మీద ఉండి, మనము దేవునిలో ఉండి నడిపించగలుగుతూ ఉన్నప్పుడు, అలాగూ ఆ పని ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పనిని దేవుడు సఫలము చేసేవాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం లేకపోతే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే దేవుడు యెహోషువతో అంటూ ఉన్నాడు, నిబ్బరముగా ఉండుము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎందుకంటే దేవుని తోడు లేకపోతే, దేవుడు ధైర్యం ఇవ్వకపోతే ఏ పని చేయటానికైనా మానవులుగా మనకంత ధైర్యం ఉండదు. దేవుడు మోషే చనిపోయినప్పుడు యెహోషువ ఎంతగా నిబ్బరాన్ని కోల్పోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలులు మోషే ఆయన ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఎంతగా ఆయనను ఇబ్బంది పెట్టారో, ఎంతగా ఆయనను బాధ పెట్టారో, మాకు అవి కావాలి, ఇవి కావాలి, మాకు ఆహారం కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు మాంసం కావాలి, లేక మాకు రుచికరమైనటువంటి వాటిని కావాలి అని మోషేను ఎంతగా ఇబ్బంది పెట్టారు. అవన్నీ కల్లారా చూసినటువంటి యెహోషువ ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఇంత ప్రజలను నేను నడిపించాలా, ఇది నా వల్ల అవుతుందా అని ఆయన ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నిబ్బరముగా ఉండుము, ధైర్యముగా ఉండుము, మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉంటాను. దేవుడు ఎల్లప్పుడూ
ఎల్లవేళలా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయనకు మరొక పేరు, అదే నిర్గమకాండములో మనం చూస్తాం కదా, 14వ అధ్యాయం 15వ వచనములో, నేను ఉన్నవాడను. ఆయన ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు ఎప్పుడు ఎక్కడ అని మనం గమనిస్తే, మన విషయంలో మనం గమనిస్తే, మన తల్లి గర్భములో మనం ఉన్నప్పుడు మనతో ఉన్నవాడు, మనం పెరుగుతూ ఉండగా మనతో ఉన్నవాడు, మన స్థితి లేక ఇప్పటి వరకు మనతో ఉన్నవాడు, మన ముందు కూడా ఉన్నవాడు. ఆయన ఎప్పుడు నిరంతరము ఉండేవాడు, నిరంతరము ఆయన ఉండేవాడు. ఆయన నిరంతరము మన మధ్య సంచరిస్తూ ఉన్నటువంటి వాడు. యెహోషువ గ్రంథములో మనము చదువుకున్న లేఖన భాగాలలో 23వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 5వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడక్కడ మనం గమనిస్తే, మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన తర్వాత మీ దేవుడైన యెహోవా మీతో సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందురు. ఆనాడు కావచ్చు, నేడు కావచ్చు, ఇక యెహోషువ కాలంలో కావచ్చు, గిద్యోను కాలంలో కావచ్చు, వారిని దేవుడు ఎప్పుడైనా వెళ్ళగొడతాడు. దేవుడు వారిలో నుంచి శత్రువులను ఎప్పుడూ ఉంచడు. శత్రువు శేషం లేకుండా దేవుడు చేయగలిగినటువంటి వాడు తన బిడ్డల ఎడల. వారిని వెళ్ళగొడతాడు. అలాగే గిద్యోనును దేవుడు ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని దేవునితో ఉన్నప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతిగా ఉండటానికి గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడే 8వ వచనంలో కూడా మనం చదివితే, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. యెహోషువ కాలంలో కావచ్చు, గిద్యోను కాలంలో కావచ్చు, నేటి కాలములో కావచ్చు, ఎప్పుడైనా ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా దేవుణ్ణి మనము హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి. ఇది చాలా మంచి మాట, చాలా దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చే మాట. దేవుణ్ణి మనం ఎలా చూసుకోవాలి, దేవుణ్ణి మనం ఎలాగూ ఆనుకొని జీవించాలి, హత్తుకొని జీవించాలి అంటే, దేవుణ్ణి అనుదినం మనము దేవునితో సహవాసం చేసేవారిగా మనం ఉండాలి. ఇంకా గొప్ప మాట ఏంటంటే, ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే హత్తుకుంటుందో, ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే కౌగలించుకుంటుందో, అలాగూ మన దేవుడైన యేసు ప్రభు వారిని మనం ఎప్పుడు ఎల్లవేళలా హత్తుకొని ఉండేవారిగా మనం ఉండాలి. హత్తుకొని ఉంటే దేవుడు మనమును ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడో, ఎంతగా దేవుడు అభివృద్ధి చేస్తాడో, ఎంతగా దేవుడు మనములను బలపరుస్తాడో దైవ గ్రంథంలో అనేకమైనటువంటి సాక్ష్యాలు మనము చూడగలం, ఉపమానాలు మనం చూడగలం, ఉదాహరణలు మనం చూడగలం. దేవుణ్ణి హత్తుకున్నవారు, దేవునితో ఉన్నవారు ఎంతగా దేవునిలో దీవించబడ్డారో. ఉదాహరణగా మనము యోసేపును మనం గమనించవచ్చు. తన యవన కాలములోనే తన అన్నలు చేస్తున్న చెడును తన తండ్రికి చెప్పేవాడు. తన అన్నలతో ఉన్నవాడే గాని ఏనాడు తన అన్నలతో వారు చేసినటువంటి పాపములో పాలు పంచుకున్నవాడు కాదు. వారు చేసే ప్రతి పాపము తన తండ్రికి చెప్పేవాడు. అలాగూ ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు, బ్రతుకుతూ ఉన్నప్పుడు అన్నలు పగబట్టారు. అలాగూ గోతిలో ఉన్నాడు. అలాగూ అనేక విధాలుగా శ్రమ పడ్డాడు. కానీ యోసేపుని గురించి ఒక చక్కటి మాట మనం గమనిస్తే, పదే మనం గమనిస్తే, యోసేపునకు యెహోవా తోడై ఉండెను. యోసేపునకు యెహోవా తోడై ఉన్నాడు. గోతిలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. అన్ని విధాలుగా అన్ని స్థలాలలో యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. చాలా విశేషమైనటువంటి మాట. దేవుడు తోడుగా ఉంటే
ఏ ఏ కార్యాలనైనా మనము చేయవచ్చు. దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనము తలంచిన ప్రతి పని మనము చేయగలం. దేవుని పని మాత్రమే, దేవుని పని మాత్రమే. దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుని పనిని ఆయన సఫలము చేసేవాడు. ప్రార్థించి ప్రారంభిస్తే ఆ పనిని ఆయన సఫలం చేసేవాడు, ఆ పనిని ఆయన ముగించేవాడు. దేవుడు గిదోనుకు తోడుగా ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నీ ద్వారా మిద్యానీయులను నేను జయిస్తానని దేవుడు చెబుతూ ఉన్నాడు. అలాగూ గిద్యోను బలాన్ని పొందుకొని వెళ్ళుట మనము ముందు గ్రంథాలలో మనం చూస్తాం. ప్రభునందు ప్రేమైన దైవ జనాంగమా, ఈ ప్రాతకాలపు వేళలో దేవుడు మనకు తోడుగా ఉండాలి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనము ఏ పనైనా మనము చేయగలం. చాలా విషయాలు దైవ గ్రంథంలో మనకు కనపడుతూ ఉన్నాయి. కానీ యెహోషువ గ్రంథములోనే మనం చదివిన వాక్య భాగాలలోనే మనము కనపడుతూ ఉన్నాయి. కానీ 11వ వచనాన్ని కూడా మనం చదివితే, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చదివితే, కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. దేవుడు ఆనాడు ఇశ్రాయేలుకు చెప్పాడు, నేను మీకు తోడై ఉంటానని గిద్యోనుకు చెప్పాడు. నేడు మనకు కూడా ఈ వాక్యం మన ఎడల దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పది అంటే, దేవుడు మనమును ముందుగా ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది అని మనం ఆలోచన చేస్తే, ఆ ప్రేమ, దేవుడు మానవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతగా ఉంది అంటే, ఆఖరుకు తన ప్రాణాన్ని ఇవ్వటానికైనా వెనుదీయని ప్రేమ. ఈనాడు అనేక మంది ప్రేమించే వారిని మనం చూస్తాం, ప్రేమించి మోసం చేసే వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ ప్రేమకు హద్దులు ఉన్నాయి, ఆ ప్రేమకు పరిమితులు ఉన్నాయి. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు ప్రేమించినంత కాలం నేను ప్రేమిస్తా. ఒకవేళ ఆ ప్రేమలో ఆ ద్వేషం ఉండొచ్చు, ఆ ప్రేమలో ఏదేదో ఉండొచ్చు, కానీ మానవుని ప్రేమలో. కానీ దేవుని ప్రేమ ఏనాడు ద్వేషం లేని ప్రేమ. దేవుడు ఒక్కసారి ప్రేమించాడా అంటే ఆ ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టేంత వరకు ఉంటున్న ప్రేమ. అందుకే యోహాను సువార్తలో మనం గమనిస్తాం కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన లోకములో ఉన్న మానవుణ్ణి ఆయన ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే, తన కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి మానవులందరి కొరకై తన ప్రాణం పెట్టడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది అంటే, పరలోకము నుండి దిగివచ్చి మానవుల కొరకై ప్రాణం పెట్టగలిగినటువంటి ప్రేమ. ఎవరు ప్రాణం పెట్టగలరు? ఎవరు ప్రాణాన్ని ఇవ్వగలరు? మానవులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యం. దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనమును ప్రేమిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మన కొరకై తన ఆకారాన్నే కోల్పోతూ ఉన్నాడు. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపుదగిన అతి సుందరమైనటువంటి ఆ దేవుడు మనములను ప్రేమించి, మానవాళిని ప్రేమించి, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమించి
ఆ ప్రేమ ద్వారా దేవుడు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం కూడా అది అది ఎంత ఘోరమైనటువంటి శ్రమలో, ఆ వేదనో మనం గమనించవచ్చు. ఊరికే ప్రాణం పోలేదు, ఊరికే ప్రాణం పోలేదు. మానవుల పాపము కొరకై ప్రాణం పెట్టిన దేవుడు తన రక్తాన్ని ఆయన చిందించాడు, తన దేహాన్ని ఆయన చీల్చివేయబడ్డాడు. నాగడి చాలవలే దున్నబడింది, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన గాయపరచబడ్డాడు. సొగసు లేదు, సౌందర్యము లేదు. ఒక చిల్ల పెంకు ఏ విధంగా అయితే నల్లగా ఉంటుందో, చిల్ల పెంకు వలె ఆయన తయారయ్యాడు. ఆయన స్వరూపం, ఆయన సొగసును యెషయా గ్రంథంలోను, ప్రకటన గ్రంథంలోను మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపు తగిన అతి సుందరమైనటువంటి వాడే. కానీ కేవలం మనందరి పాపాన్ని బట్టి, మనందరి శాపాన్ని బట్టి, మరి విశేషంగా మా పాపాన్ని బట్టి ఆయన బలైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆనాడు గిద్యోనుకు తోడుగా ఉన్నాడు, నేడు మనందరికీ ఆయన తోడుగా ఉన్నాడు. ఎల్లవేళల ఈ ప్రాతకాల సమయంలో మనము మంచము నుండి దిగి బయటికి వెళుతూ ఉన్నామంటే, డ్యూటీలకు, స్కూళ్ళకు, కాలేజీలకు, డ్యూటీలకు, అలాగూ ఆ పని బాటలకు వెళుతూ ఉన్నామంటే కేవలం దేవుని మహాకృప. దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏమీ చేయలేం. దేవుడు మనకు తోడుగా లేకపోతే ఒక్క అడుగు కూడా వేయటానికి మనకు చేత కాదు. అసలు మంచం దిగటానికే చేత కాదు. భూమి మీద అడుగు పెట్టాలి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆ తోడు మనల్ని బలపరుస్తూ ఉంది. ఆ తోడు మనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంది. ఆ తోడు మనల్ని హత్తుకునేటట్లుగా చేస్తూ ఉంది. గిద్యోనును బలహీనుడే గాని, శక్తి లేని వాడే కాని, భయస్థుడే కాని, భయపడుతూ ఉన్నటువంటి వాడే కాని, దేవుడు అన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా. శక్తి లేదు, బలము లేదు, వాక్కు లేదు, మాట లేదు, ఎవరికైనా చెప్పాలి అంటే ధైర్యం లేదు అని ఇంకా ఆలోచిస్తూ ఉన్నావా? అన్నాడు గిద్యోనుతో దేవుడు అన్నాడు, నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడవు, నువ్వు వెళ్ళు, నీతో నేను యుద్ధం చేస్తాను, నీకు విజయం ఇస్తానని దేవుడు చెప్పాడు గిద్యోనుతో. ఆనాడు మిద్యానీయులు, ఈనాడు అనేక మంది ప్రజలు మన మధ్య ఉన్నారు. ఒక్క అడుగు నువ్వు వేయగలిగితే దేవుని కొరకు కరపత్ర చేతబట్టి, బైబిల్ చేతబట్టి, బస్టాండ్లోను, ఇంటి పక్కల, ఆయా ప్రదేశాలు, నువ్వు వెళుతున్న ప్రదేశంలోనే, నువ్వు కూర్చున్న ప్రదేశంలోనే, నువ్వు ఉన్న ప్రదేశంలోనే దేవుని కొరకు ఒక కరపత్ర పంచగలిగితే, మాట్లాడగలిగితే, దేవుని గురించి మాట్లాడగలిగితే దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీకు నిబ్బరాన్ని ఇస్తాడు. గిద్యోనును అమ్మ వారిని జయించినట్లుగా, అమ్మోనీయులను జయించినట్లుగా దేవుడు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని జయించే భాగ్యం, ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. గిద్యోను ఎంత ధైర్యశాలో, ఎంత ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఆ ముందు విషయాలు కూడా ముందు వాటిని ధ్యానం చేద్దాం. మనకు ధైర్యాన్ని ఇచ్చేవాడు, మనకు తోడునిచ్చేవాడు, మనకు నీడగా ఉన్నవాడు ప్రభువైన యేసునందు ఇంకా విశ్వాసం ఉంచుదాం. మన ముందు అనేక విషయాలు ఉన్నాయి, వాటి ద్వారా ప్రార్థన పూర్వకంగా బయలు వెళదాం. దేవుడే తన కార్యాలను ఆయన సిద్ధం చేస్తాడు. అతి కృప దేవాది దేవుడు ఈ మీట్లో ఉన్న ప్రతి వారికి అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. సమయం ఇచ్చినటువంటి దైవజనులకు
విన్న మీకందరికీ ప్రభునామములో వందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలండి. ఆమేన్ ఆమేన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు, ఆత్మాభిషేకము ఆత్మీయ రూపుండా, ఆత్మాభిషేకము నిమ్ము, ఆత్మీయ రూపుండా, ప్రియయేసు నిర్మించితివి, ప్రియమార నా హృదయం ముదమార వసించునా, హృదయాంతరంగమునా. న్యాయాధిపతులు 7:20 ప్రకారము అట్లు ఆ 3 గుంపుల వారు బోరులను ఊదుచు ఆ కుండలను పగులగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బోరులను పట్టుకొని, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము. మొదట యెహోవా ఖడ్గమే పని చేస్తుండెను. మొదట యెహోవా ఖడ్గమే కార్యము పునరించుచుండెను. తర్వాత గిద్యోను ఖడ్గము అను కేకలు వేసి, పరాక్రమము, బలము, బలాధిక్యము యెహోవా వలనే కలుగును. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, గిద్యోను గురించి దూత పలికిన మాట. యెహోవా బలపరచని ఎడల ఆ బాలాధిక్యము, యెహోవా పరాక్రమముతో శూరత్వముతో నింపని ఎడల గిద్యోనుకు భయపడిపోయాడు. గానుగ చాటున మరుగున ఉండిపోయాడు. మరుగైన చోటులోనికి దూత తిన్నగా వచ్చి కనపడుతున్నాడు. గిద్యోనును బలపరిచిన యెహోవా ఖడ్గము, గిద్యోనుని బలపరిచిన పరాక్రమము ఈనాడు నిన్ను నన్ను బలపరచాలని, ధైర్యముగా సువార్త ప్రకటించాలని, ఉన్న ఊరిలోనే మనుషులందరూ తారసపడుతున్నారు. ఉదయం మొదలుకొని ఎక్కడికో వడివడిగా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరి అంతమే ఏమిటి? నాశనమునకు పట్టబడిన వారు, శాపగ్రస్తులు. వారి మానవులందరి ప్రయాణములు నరక ప్రాప్తులగుట కొరకే కదా, నరకములో పడిపోవటాలు కొరకే కదా, నరకములో పడిపోతున్నారు. నాశనమునకు గురి కాబోతున్నారు. అలాంటి వారిని అందరినీ మరణను బలపరిచే యేసు ప్రేమ, రక్షకుని ప్రేమ, క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేయుచున్నది కదా. మనకు పరాక్రమము దయచేస్తున్నది కదా. మనము బలముతో నింపబడుతున్నాం కదా. తత్తరిల్లిన కాళ్ళు మోకాళ్ళు కలిగిన వారమై, బలహీనులమై, ఎక్కడో దాగుకున్న వారమై, మరుగుచోట మరుగున చేయబడిన వారమై మనం ఉండవచ్చు. ధైర్యము, గిద్యోనుకు కలిగిన బలాధిక్యము, పరాక్రమము, మరణం నుండి తప్పించు మార్గము, సువార్త దారి
సువార్త దారి, ఆ శిలువ దారి యేసయ్య శిలువలో ఉన్న శక్తి గిద్యోనును బలపరిచినట్టుగా, గిద్యోనును పరాక్రమవంతునిగా మార్చినట్లుగా నేడు నిన్ను నన్ను బలపరుచుచుండగా, పరాక్రమముతో నింపుచుండగా, ఎన్నాళ్ళు నాకు పట్టదు, నా వల్ల కాదు అని మరుగున పడిపోతాము. ధైర్యము చేయాలి. ఒక కరపత్రిక, సత్య సువార్త తీసుకొని ఆ మరణానికి వడివడిగా వెళుతున్న వారందరూ, మరణమునకు జోగుతున్న వారందరూ మరణం తప్పించుకొని సువార్త మార్గమును అవలంబిస్తారు. అట్టి కృప ఈనాడు యేసువైపు చూచుచూ ఉన్న చిన్న సహవాసంలో ఉన్న వారికి అందరికీ దేవుడు దయచేయునుగాక. పరాక్రమము చేత నింపబడదుముగాక. శిలువ శక్తి చేత బలాధిక్యము పొందుదుముగాక. చక్కని గిద్యోనును గూర్చిన సందర్భమును మన మధ్యలోనికి తీసుకుని వచ్చిన దైవజనులు పులుకూరి ఇమానుయేల్ గారు, పాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అయ్యా. వందనాలు. థ్యాంక్ యూ సార్. వందనాలండి. అయితే ఒక కరపత్రిక, ఒక మంచి మాట, సువార్త అంటే శుభ సందేశము కదా, సావును తప్పించుకునే వీలున్నది కదా. మనందరి కొరకు పాపులమై శాపగ్రస్తులమైన మనమందరి కొరకు యేసయ్య చనిపోలేదా? యేసయ్య శిలువ దారి అయి ప్రాణము సమర్పించలేదా? యేసయ్య మనకు తోడు రాగా గిద్యోను వలె పరాక్రమము పూని, బలాధిక్యము పొంది, ధైర్యము పొందుకొని మనమున్న చోటనే ఎక్కడో కొండలు లోయలు దాటక్కర్లేదు. మన చుట్టూ ఉన్నారు నాశనమునకు పట్టబడిన వారు, నశించిపోతున్న ఆత్మలను ఒకసారి యేసు బలపరచు ఆత్మ సమర్పణతో, ఆత్మాభిషేకము పొందుకొని, ఆత్మయందు తీవ్రత కలిగి, ఆత్మయందు బలము కలిగి, ఆత్మయందు పరాక్రమము కలిగి, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము, యెహోవా మొదటే ఖడ్గము తూసి యుద్ధము చేస్తాడు, మనకు విజయము కలుగ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జాన్సన్ గారు చిన్న ప్రార్థన చేస్తారా? ఒక మాట. పరిశుద్ధుడా నా యేసయ్యా, నీకే స్తోత్రం ప్రభువానికి వేలాది వందనాలయ్యా. గొప్ప దేవుడా, మహాదేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభునైనా బలహీనమై ఉండగానైనా ప్రభునైనా అయ్యా మమ్మల్ని బలపరిచే గొప్ప దేవుడు నీవేనైనా, నీకే స్తోత్రం ప్రభువానికి వందనాలు. నైనా ఉన్నవాడు అనువాడు నిత్యము నిరంతరము నైనా స్తోత్రించి తగిన అర్హుడు నీవేనైనా. నాయనా నీకు స్తోత్రం ప్రభువానికి వందనాలు అయ్యా. గిద్యోను జీవితంలో నాయన ప్రభు చేసిన అద్భుత కార్యం బట్టి, చేసిన మేలును బట్టి నాయనా నీకు వేలాది వందనాలు. ఇగో నేను ఈ మీట్లో ఉన్న ప్రభా, ఈకనైనా ఇప్పుడున్న సారథ్య సంఘమునకు నాయన ప్రభునైనా ఎంతో మంది ఉన్న ప్రభునైనా అయ్యా బలహీనమై ఉంటుండగానైనా, నీ నామానికి అవమానపరిచే పరిగా ఉంటుండగా నైనా, బాధాకరంగా నన్ను దుఃఖకరంగా ఉంటుండగానైనా అయ్యా నీ కరుణ్యంతలేక అభిషేకంతో నీ బలముతో నింపమని అడుగుచున్న దేవా నీకు వందనాలు. ఇగోనైనా నీ నామానికి ఎక్కడైతే అవమానం జరుగుతుందో ప్రభా, నీ బిడ్డలకు ఎక్కడైతే నైనా ప్రభునైనా అవమానం జరుగుతుందో ప్రభా, నైనా అక్కడ ప్రభా
రెండింతలకు అభిషేకం ప్రభా, నీ కార్యాలు ప్రభా, నీ నామాన్ని మహింపరిచే రీతిలో ప్రభా, నీ నామాన్ని గొప్ప చేసే రీతిలో ప్రభా జరగటానికి సహాయం దయచేయండి. ఇదిగో నాన్న, ఒక నూతన పరాక్రమం గల బలం ప్రభనన్న ప్రతి ఒక్కరికి కూడా మా భారతదేశంలో ఉన్న ప్రభా, అయ్యా నువ్వు మాకు ఇచ్చిన ఇక దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నన్న ప్రభా అయ్యా నింపబట్టడానికి నన్ను సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం, ప్రభువానికి వేలాది వందనాలయ్యా. అదే విశ్వాసంతో నాయన ప్రభన్న ఇగోనన్నా నువ్వు రోషం కలిగిన దేవుడు ఉన్నావు. అదే రోషంతో నీ బిడ్డలో మీ అందరం కూడా ప్రభా ముందుకు కొనసాగిపోవడానికి సహాయం దయచేయమని నీకే మహిమ చేస్తూ వాక్యం వివరించిన దాసులను దీవించండి, మీటిని నడిపిస్తున్న దాసులను దీవించండి. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని మందని మా కుటుంబాలతో దీవించమని నీకే మహిమ చెల్లిస్తానైనా యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. చక్కగా ప్రార్థించి మనందరి నిమిత్తము ప్రభువును వేడుకొనిన దేవజనులు జాన్సన్ గారికి నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు వలన పొందిన ప్రార్థన. వందనమా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి, మార్గస్థులు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించము, మమ్మల్ని శోధనలోనికి దేశాలి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవన్నా మా తండ్రి, ఆమేన్. 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 దైవజనులు పులుకూరి మానేలు గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ జూమేట్లున్న వాళ్ళందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి, అందరికి వందనాలండి. అందరికీ శుభములు కలుగును గాక. ఈ దినపు దీవెనలు కలుగును గాక. దేవుని సన్నిధి మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.